తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మాటేరు గ్రామంలో మృగశిర కార్తె సందర్భంగా పేదలకు ఉచిత భోజన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గోంగూర రొయ్యలు, చేపల పులుసుతో ప్రత్యేక విందును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా భూపతిరాజు శ్రీనివాసరాజు మాట్లాడుతూ నర్సాపురం, పాలకొల్లు, మాటేరు ప్రధాన సెంటర్లలో సుమారు 3000 మందికి భోజనాలు అందించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆయన వెల్లడించారు. మృగశిర కార్తె సందర్భంగా చేపలు, రొయ్యలతో కూడిన పోషకాహారాన్ని ప్రజలకు అందించడంతో పాటు ఆరోగ్యంపై అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. కార్తె సందర్భంగా చేపలు, రొయ్యలు తింటే ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటారు అనే ఉద్దేశంతో మన మార్కెట్ సెంటర్లో, పాలకొల్లు, నర్సాపురం ప్రతి చోట ఆచంట నియోజకవర్గంలో మార్కెట్ సెంటర్లో, అలాగే పాలకొల్లు, నర్సాపురం 3 సెంటర్లో సుమారుగా 3500 నుంచి 4000 మంది దాకా ప్రతి సెంటర్లో 1000 మందికి పైగా ఈ భోజనాలను ఏర్పాటు చేయడం జరిగిందండి. అలాగే మన ఈ ఆక్వా ఉత్పత్తి కారణంగా ఇతర దేశాలు ఎక్స్పోర్టే కాకుండా మన భారతదేశంలో కూడా ఈ తింటే మంచిదని చెప్పేసి అన్ని సెంటర్లో కూడా ప్రతి చోట అందరూ దీన్ని ఉపయోగించి ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని, డొమెస్టిక్ సేల్స్ కూడా పెరగాలనే ఉద్దేశంతో ఈ 3 సెంటర్లో ఈ ఫుడ్ ఏర్పాటు చేయడం జరిగింది. కూటమి పాలనలో ఒక్క కొత్త పెన్షన్ కూడా మంజూరు చేసిన దాఖలాలు లేవని వైసీపీ గూడూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ విమర్శించారు. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో పార్టీ నాయకులతో ఆయన సమావేశం నిర్వహించి పార్టీ బలోపేతం తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రజలకు హామీగా ఇచ్చిన సూపర్ 6 పథకాలు సంపూర్ణంగా అమలు కావడం లేదని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో మంజూరైన మెడికల్ కాలేజీలను ప్రభుత్వం ప్రైవేట్ పరం చేస్తూ పేద ప్రజలకు వైద్య సదుపాయాలు దూరం చేస్తున్నది ఇవ్వట్టారు. ఎప్పుడు నమ్మరు కాబట్టి జనాలకు తెలుసుకొని బాండ్ రూపంలో మరి సైన్ చేసి హామీలు ఇవ్వడం జరిగింది. ఈ 2 సంవత్సరాల్లో ఆయన చెప్పిన సూపర్ 6 పథకాలు కూడా పరిపూర్ణంగా చేసిన వాతావరణం ఎక్కడ లేదు. కొన్నిటికైతే ఫుల్ స్టాప్ పెట్టేశారు. ఓల్డ్ ఏజ్ పెన్షన్ ఒకటి గొప్పగా చెప్పుకుంటున్నారు, మేము 4000 చేశామని చెప్పి. 2 సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం 6 నెలలకు ఒకసారి పెంచుతూ పోయారు జగన్మోహన్ రెడ్డి గారు. కొత్త పెన్షన్లు ఉంటే మరి ఇస్తూ పోయారు. ఈ 2 సంవత్సరాల్లో ఒక్క కొత్త పెన్షన్ కూడా ఇచ్చిన దాఖలాలు ఎక్కడా కనబడలేదు. అదేవిధంగా ఎక్కడైనా పెన్షన్ చనిపోతే వాళ్ళ కుటుంబంలో ఎవరైనా ఎలిజిబిలిటీ ఉంటే ఆ భర్తకు కానీ భార్యకు కానీ ఇస్తున్నారు తప్ప కొత్తగా ఆ పెన్షన్ కొత్త వాళ్ళకు కూడా లేదు. ఒకవేళ భార్య చనిపోయి భర్త ఉన్నాడు, అతను కూడా చనిపోయిన తర్వాత ఆ పెన్షన్ ఇంకెవరికైనా అలర్ట్ చేసిన దాఖలాలు కూడా ఎక్కడగా లేవు. కొత్తగా ఇచ్చినట్టు అయితే ఎక్కడ కనబడలేదు. అదేవిధంగా నిలువెత్తున మోసం చేశారు మహిళల్ని. జగన్మోహన్ రెడ్డి గారు బేరేజ్ వేసుకుంటున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత గొప్పగా మరి వాళ్ళకి 75,000 పొదుపులో ఉండే మహిళలందరికీ ఇచ్చి ఆదుకుంటానని చెప్పారు. చెప్పిన ప్రకారం 4 సంవత్సరాల్లో, 1 సంవత్సరం దాటిన తర్వాత కంటిన్యూగా మొదలుపెట్టి 4 సంవత్సరాల్లో ఆ పరిపాలన పూర్తయ్యే లోపల వాళ్ళకందరికీ 75,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో పడేటట్టుగా పరిపూర్ణంగా పెట్టిన ఘనత మా ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారిది. అదే ఈరోజు ఇన్ని సంవత్సరాలు అవుతుంది, 2 సంవత్సరాలు దాదాపు. ఆ మహిళలకు ఇస్తామన్నటువంటి హామీ ఎక్కడా కనబడడం లేదు. అదేవిధంగా బేరే చేసుకుంటున్నారు. ప్రజల ఆరోగ్యం, ప్రజల గురించి చాలా గొప్పగా మాట్లాడతారు. పేద ప్రజల గురించి, బడుగు బలహీన వర్గాల గురించి చాలా గొప్పగా మాట్లాడతారు. ఒకటి ఎగ్జాంపుల్ ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు విద్యార్థులు దృష్టిలో పెట్టుకున్నారు, పేద బడుగు బలహీన వర్గాలు దృష్టిలో పెట్టుకున్నారు. ఆ రోజు ఆయన ప్రభుత్వంలో 15 మెడికల్ కాలేజ్ వచ్చేటట్టు రూపకల్పన చేశారు. 8 కంప్లీట్ చేశారు. 7 అయితే పరిపూర్ణంగా కంప్లీట్ చేశారు. 8వది కూడా ఎడ్యుకేషన్ పీరియడ్ స్టార్ట్ అయ్యే రోజుకి కంప్లీట్ చేసుకోగలిగారు. ఆయన 8 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలాగా మరి ఉండేటట్టుగా మరి ఆయన ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చి రాగానే చంద్రబాబు నాయుడు గారు మిగిలినటువంటి కన్స్ట్రక్ట్లో ఉన్నటువంటి 7 మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేయడానికి పూనుకున్నారు. ఇప్పుడుండే పరిస్థితుల్లో కార్పొరేట్ హాస్పిటల్కి ధనవంతులు తప్ప పేద ప్రజలు పోయే పరిస్థితి ఉందా? మధ్యతరగతి వాళ్ళు నలిగిపోతున్నారు. అదే ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు గొప్పగా ఆలోచించి పేదలకు, చదువుకున్న బిడ్డలకు, మరి మధ్యతరగతి వాళ్ళు వీళ్ళందరికీ అందుబాటులో ఉండే విధంగా గవర్నమెంట్ అంటే సేవా దృక్పథంతో ఉండాలనే విధంగా మరి అన్ని మెడికల్ కాలేజీని ఆయన ఇంచుమించు 7 మెడికల్ కాలేజీని ఆయన పీరియడ్లో ప్రభుత్వ పరం చేశారంటే ఎంత గొప్ప విషయమో. సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు, ప్రైవేట్ పరం చేస్తామని జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే హామీ చెప్పారు. రేపు గవర్నమెంట్ వస్తానే మిగిలినట్టు కూడా ఈరోజు ప్రైవేట్ పరంగా చేసినా వాటిని కూడా కలిపేస్తానని స్పష్టం చేయడం జరిగిందని కూడా మనం చేస్తున్నాం. ఈ రకంగా ప్రతి విషయం కూడా చెప్పుకుంటూ పోతే ఏది కూడా నిలువెత్తు మోసం చేశారు మహిళల్ని. మహిళలకి ఏమి లేదు. యువతని ఆశ పెట్టారు. మరి వస్తానే యువత భృతి ఇస్తారన్నారు.
విద్యార్థులకి మరి వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చేస్తాను. ఫీజు రియంబర్స్మెంట్ లేదు, నిరుద్యోగులకి నిరుద్యోగ వృత్తి లేదు. ఈ రకంగా తీసుకుంటే ఏవి కూడా ఊరికే అభూప్త కల్పన అరచేతిలో స్వర్గం చూపించినట్టుగా మాట్లాడడం, మాటలు గారడి చేయడం అంతే తప్ప మరి పోల్చుకుంటున్నారు ఈరోజు ప్రజలంతా. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత కమిట్మెంట్గా చెప్పినట్టు చేసుకుంటూ ముందుకెళ్లారు. ఏలూరు జిల్లా భీముడోలు హై స్కూల్ గ్రౌండ్స్ లో నెల రోజులుగా నిర్వహించిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ముగిసింది. ఫైనల్ మ్యాచ్ లో పూళ్ల లెవెల్ జట్టు తొలుత బ్యాటింగ్ చేసి 122 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన భీముడోలు పవర్ బాయ్స్ జట్టు ఉత్కంఠభరిత పోరుతో 3 వికెట్ల తేడాతో విజయం సాధించి ఛాంపియన్ గా నిలిచింది. ముగింపు కార్యక్రమంలో రాష్ట్ర ఆప్కో చైర్మన్ గన్ని వీరాంజనేయులు మాట్లాడుతూ క్రీడలు శారీరక మానసిక ఆరోగ్యానికి ఎంతో దోహదపడతాయన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించేందుకు ఇటువంటి టోర్నమెంట్లు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. విజేతగా నిలిచిన భీముడోలు పవర్ బాయ్స్ జట్టుకు గన్ని వీరాంజనేయులు గంటా ప్రసాదరావు చేతుల మీదుగా 77,777 రూపాయలు నగదు బహుమతి ట్రోఫీ అందజేశారు. రన్నరప్ గా నిలిచిన పూళ్ల జట్టుకు యలమత్తి రవీంద్ర కుమార్, కరుటూరి జగదీష్ ప్రసాద్ 44,444 రూపాయలు నగదు బహుమతి జ్ఞాపికను ప్రదానం చేశారు. 18 సంవత్సరాలుగా ఇదే గ్రౌండ్ లో ప్రతి సంవత్సరం టోర్నమెంట్ జరుగుతుంది వేసవకాలం సెలవుల్లో. ఇప్పటి వరకు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా గత 18 సంవత్సరాల నుంచి గన్వీరంగా మనకు సపోర్ట్ చేస్తున్నారు. అలాగే మిగిలిన గ్రౌండ్లు అభిమానులు, క్రికెట్ ప్రేక్షకులు, క్రికెట్ లవర్స్ అందరూ కూడా సహాయం కొద్దీ ఏదో రకంగా గ్రౌండ్ కి క్లీనింగ్ లో కానీ, లేదంటే వాటర్ టిన్స్ ఇవ్వటం కానీ, లేదంటే భోజనాల ఏర్పాట్లో కానీ వాళ్ళందరూ కూడా హెల్ప్ చేసి ఈ బిగ్ ఈవెంట్ ఇంత గ్రాండ్ గా సక్సెస్ చేసినందుకు మొత్తం మీద అందరికీ కూడా భీమడోలు ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు మధ్యాహ్నం క్రికెట్ లవర్స్ అందరికీ కూడా ప్రేక్షకులకి అందరికీ కూడా 1000 మందికి ప్రత్యేక విందు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మాకు పోలీస్ శాఖ చాలా హెల్ప్ చేసింది. వాళ్ళందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. ప్లస్ మాకు మీడియా ప్రతినిధులు కూడా ప్రతిరోజు మ్యాచ్లు మీడియాలో కానీ పేపర్లో కానీ చాలా కోఆపరేషన్ చేయడం జరిగింది. ఈ విధంగా గణ్యాంజలికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ పోలవరం జిల్లా దేవీపట్నం మండలం పాత నెలకోట సమీపంలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతుంది. థర్మల్ డ్రోన్ కెమెరాకు చిక్కిన పులిని బంధించేందుకు అటవీ శాఖ అధికారులు భారీ స్థాయిలో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. పులి సమీప గ్రామాల్లోకి ప్రవేశించకుండా ఉండేందుకు డ్రోన్లు, హై పవర్ లైట్లు, శబ్ద పరికరాలను వినియోగిస్తూ నిరోధక చర్యలు చేపట్టారు. గ్రామస్తుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న అధికారులు పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా నిరంతర అవగాహన కల్పిస్తున్నారు. రాత్రి వేళల్లో కూడా థర్మల్ డ్రోన్ల సాయంతో పులి కదలికలను పర్యవేక్షిస్తున్న రెస్క్యూ బృందాలు వీలైనంత త్వరలో పులిని బంధించి సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. పశ్చిమ గోదావరి జిల్లా సిద్ధాంతంలో రైతులతో చంద్రబాబు ముఖాముఖి. ప్రభుత్వ రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలు అందజేసిన ముఖ్యమంత్రి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద స్థలాన్ని సందర్శించిన హోంమంత్రి అనిత. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశం. పోలపల్లి బైపాస్ రోడ్డులో ఏర్పాటు చేసిన ఫ్రాన్ డొమెస్టిక్ సేల్ స్టాల్ ను ప్రారంభించిన నిమ్మల. మృగశిర కార్తెలో పౌష్టికాహారం భుజించాలన్న మంత్రి. పోలీసుల సంక్షేమాన్ని ప్రభుత్వం గాలి కొదిలేస్తుందన్న పేర్నాని. బందరు పోర్టును తెలంగాణకు అప్పగించడానికి చీకటి ఒప్పందాలు చేసుకుంటున్న ధ్వజం. ఈ వార్తలు ఇంతకు సమాప్తం. మరిన్ని వార్తల కోసం DCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.